హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మీకు చపాతీలు ఎన్ని గంటలైనా సరే సాఫ్ట్గా మెత్తగా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చపాతీలోకి మంచి కాంబినేషన్గా ఎగ్ కర్రీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇంక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 3-4 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత మీడియం సైజు 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేసి కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు చపాతీలు చేసుకుందాం. నేను ఇక్కడ 10 నిమిషాల ముందుగానే చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకొని ఉప్పుతో పాటు చపాతీ ముద్ద కింద కలుపుకున్న తర్వాత లాస్ట్గా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని సాఫ్ట్గా పిండిని కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొకసారి కొద్దిసేపు పిండిని కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలు చేసుకోవాలి. ఈ చపాతీ బాల్స్ అనేవి మన ఇష్టం అండి. మనకి చిన్నగా కావాలనుకుంటే చిన్న సైజులో చేసుకోవచ్చు, లేదా మరింత పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పొడి పిండి అనేది తీసుకుంటూ మరీ పలుచగా కాకుండా కొంచెం మందపాటి చపాతీ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా కొంచెం మందంగా చపాతీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో 1 టేబుల్ స్పూన్ నూనె ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అప్లై చేసుకోవాలి. ఇలా మధ్యలో నూనె మొత్తం అప్లై చేసుకున్న తర్వాత పొడి పిండి వేసినట్టు పైన కొద్దిగా వేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత అంచునేలా కొంచెం ప్రెస్ చేయండి. ఆ మడత అనేది ఉడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పొడి పిండిని వేసుకుంటూ చపాతీ కింద చేసుకోవడమే. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇప్పుడు మరొక విధంగా చూడండి. ఫస్ట్ చపాతీ కింద చేసుకున్న తర్వాత సేమ్ మధ్యలో 1 టీ స్పూన్ నూనె అప్లై చేసుకొని ఇప్పుడు ఒక సైడ్ నుంచి రోల్ చేసుకుంటూ వచ్చి రౌండ్ తిప్పేసుకొని మళ్ళీ పొడి పిండి వేసుకొని చపాతీ చేసుకోవడమే. మనం ఎన్ని విధాలుగా చేసుకున్నా సరే చపాతీల మధ్యలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కాల్చుకున్న తర్వాత చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మరొక విధంగా చూడండి. ఇప్పుడు ఈ చపాతీ మడత కింద వేసుకోవడమే. మీకు 3 విధాలుగా చూపిస్తున్నాను. మనకి ఎలా వీలుగా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. చేసుకున్న వెంటనే కాల్చుకోవాలండి. మళ్ళీ చేసుకొని పక్కన పెడితే అవి గట్టిగా అయిపోతాయి. ఈ విధంగా చపాతీలన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాల్చుకుందాము. చేసుకున్న ప్రతి చపాతీ పొంగుతూ వస్తాయండి. మనం మధ్యలో ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు కూర చూద్దాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాక అంతా కలిసిలాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని ఇందులో ఇప్పుడు 2 గుడ్లు పగలగొట్టుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసి ఇప్పుడు అంతా కలిసిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఈ కర్రీ మనకి కొంచెం పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి ఇంకా గుడ్డు పొడి రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీలు కాల్చుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ అల్యూమినియం పెట్టుకున్నాను. మీరు నాన్ స్టిక్ అయినా లేదా ఇనుపదైనా పెట్టుకోవచ్చు. ప్యాన్ బాగా వేడైన తర్వాత చపాతీ వేసుకుంటే మనకి వెంటనే ఇలా పొంగుతూ వస్తుందండి. ప్యాన్ వేడవకుండా వేస్తే కనుక సరిగా పొంగదనమాట. ఇలా ఒక వైపు బాగా పొంగిన తర్వాత మరో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు పైనుండి వేగినట్టు కొద్దిగా నూనె ఇలా గరిటెతోటి వేసుకోండి. ఆల్రెడీ మనం చపాతీ మధ్యలో నూనె అప్లై చేసుకున్నాం కాబట్టి ఇలా పొంగుతూ వస్తాయి. చపాతీలు కాలుస్తున్నప్పుడు గరిటెతో ఇలా 2 వైపులా లైట్గా నూనె వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మడత పెట్టి చేయడం వల్ల చపాతీలు పొరల కింద సాఫ్ట్గా ఎన్ని గంటలైనా సరే చపాతీలు మెత్తగా ఉంటాయండి. నిజం చెప్పాలంటే ఈ విధంగా చేయడం వల్ల చపాతీలు మరుసటి రోజు కూడా చాలా బాగుంటాయండి. మీరు ఏ విధంగా చేస్తారనేది చిన్న కామెంట్ చేయండి. చపాతీలన్నీ ఈ విధంగా కాల్చుకొని హాట్ బాక్స్లో వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టకుండా ఒక సైడ్ కొంచెం ఓపెన్ చేసుకుని ఒక 5 నిమిషాలు కొద్దిగా చల్లారనిచ్చి మూత పెట్టుకోవాలి. లేదంటే ఆవిరికి చపాతీలన్నీ మెత్తగా అయిపోతాయండి. ఈ చపాతీలకి ఎగ్ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. మా ఇంట్లో ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈసారి చపాతీలు చేసినప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. మీకు ఇష్టమైతే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.